Hello aspirants, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. ఇండియన్ సొసైటీ యూనిట్ 3లో అత్యంత ముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ కాస్ట్స్ అంటే స్కెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగ మరియు చట్టపరమైన నిబంధనల మీద ఈరోజు మనం టాప్ 40 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనం గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ థర్డ్ యూనిట్ చూసినట్లయితే వెల్ఫేర్ మెకానిజంలో మనకి కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ కాస్ట్లు ఒకటి ఇచ్చారు. స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్ అండ్ డిజేబుల్డ్ చిల్డ్రన్ మీద కూడా మనకి అడిగారు. సో ఈరోజు మనం అయితే ఫస్ట్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వెల్ఫేర్ మెకానిజం అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందొచ్చు. ప్రీవియస్ క్లాస్లో బుద్ధిజం అండ్ జైనిజం యొక్క ఆవిర్భావం గురించి టాప్ 40 ఎంసీక్యూస్తో వీడియో చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి స్కెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడే కులాలు, జాతులు లేదా తెగలను పేర్కొనే అధికారం రాష్ట్రపతికి ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ empowers the president to specify the caste, races or tribes that shall be deemed to be a scheduled caste in relation to a state or union territory? Correct answer option B, article 341. ఆర్టికల్ 341 రాష్ట్రపతికి ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అంటే రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తరువాత స్కెడ్యూల్డ్ కులాలకు అంటే ఎస్సీ జాబితాను ప్రకటించే అధికారాన్ని అయితే ఇస్తుంది. అదేవిధంగా ఈ జాబితాలో ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా కూడా మనకి పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 342 అనేది స్కెడ్యూల్డ్ తెగలకు ఎస్టీకి సంబంధించింది మరియు ఆర్టికల్ 338 అనేది జాతీయ స్కెడ్యూల్డ్ కులాల కమిషన్కు సంబంధించింది మరియు ఆర్టికల్ 340 అనేది వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించింది. సో ఇవి మనకి రిమైనింగ్ ఆప్షన్స్లో ఇచ్చిన ఆర్టికల్స్. వాటికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17కు సంబంధించి క్రింది ప్రకటనలను చూద్దాం. మొదటిది, ఇది అస్పృశ్యతను నిర్మూలిస్తుంది మరియు దానిని ఏ రూపంలోనైనా సరే ఆచరించడాన్ని అయితే పూర్తిగా నిషేధిస్తుంది. మరియు సెకండ్ స్టేట్మెంట్, అస్పృశ్యత అనే పదం రాజ్యాంగంలోని ఆర్టికల్ 17లో స్పష్టంగా నిర్వచించబడింది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆర్టికల్ 17 కింద పొందే హక్కులు కేవలం ప్రభుత్వానికి అంటే స్టేట్ వ్యతిరేకంగా మాత్రమే లభిస్తాయి, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవు. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ఇన్కరెక్ట్ అంటున్నారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది లేదా ఏవి తప్పు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి 2 and 3. ఇచ్చిన 2 and 3 స్టేట్మెంట్స్ అయితే రాంగ్. ఎందుకు అంటే మనకి రాజ్యాంగంలోని కానీ సంబంధిత చట్టాలలో కానీ అస్పృశ్యత అన్టచబిలిటీ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం అయితే లేదు. అండ్ అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఎందుకు అంటే ఆర్టికల్ 17 అనేది పరిపూర్ణమైన హక్కు, అబ్సల్యూట్ రైట్, మరియు ఇది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు కూడా వ్యతిరేకంగా కూడా వర్తిస్తుంది. స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 ప్రకారం క్రింది వాటిలో ఏది అత్యాచార నేరంగా పరిగణించబడదు? నాట్ క్లాసిఫైడ్ యాజ్ అన్ అఫెన్స్ ఆఫ్ అట్రాసిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. న్యాయస్థానంలో ఎస్సీ లేదా ఎస్టీ సభ్యుడిపై ఆస్తి వివాదం కోసం సివిల్ దావా అంటే సివిల్ కేస్ వేయడం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనం చూసినట్లయితే ఎస్సీ ఆర్ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 3 ప్రకారం వివిధ రకాల మానసిక, శారీరక, సామాజిక మరియు ఆర్థిక వేధింపులు నేరంగా పరిగణించబడతాయి. అండ్ చట్టబద్ధంగా కోర్టులో సాధారణ ఆస్తి వివాదం సివిల్ సూట్స్ నమోదు చేయడం అత్యాచార నేరం అట్రాసిటీ కిందకైతే రాదు. అయితే కుల వివక్షతో అక్రమంగా భూమిని లాక్కోవడం మాత్రం స్పష్టంగా నేరమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 వాజ్ ఒరిజినల్లీ ఎనాక్టెడ్ అండర్ విచ్ నేమ్? పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 మొదట ఏ పేరుతో రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ,
ద అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. ఈ చట్టం మొదట 1955లో ది అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 పేరుతో పార్లమెంటు చేత ఆమోదించబడింది. ఆ తర్వాత 1976లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేసి దీని పేరును పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా అయితే చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ విత్ దే రెస్పెక్టివ్ రిజర్వేషన్ ఆర్ రిప్రజెంటేషన్ ప్రొవిజన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్. సో మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారు. స్కెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు లేదా ప్రాతినిధ్యానికి సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్ను వాటి నిబంధనలతో జతపరచమని అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఇక్కడ చూడండి అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ. సో మనకి ఆర్టికల్ 15/4 ఏంటి అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు మరియు ఎస్టీల పురోగతికి ప్రత్యేక నిబంధనలను అంటే విద్యా సంస్థలలో చేయడానికి ప్రభుత్వానికి అయితే అధికారం ఇస్తుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే ఇది ఆర్టికల్ 16/4A. ఇదేంటి 77వ రాజ్యాంగ సవరణ 1995 ద్వారా చేర్చడం జరిగింది. ఇది ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ప్రమోషన్లలో ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 330 ఇది లోక్సభలో జనాభా యొక్క నిష్పత్తి ఆధారంగా ఎస్సీ మరియు ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 243D ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక పంచాయతీలలో ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను మనకి కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్వపు జాతీయ స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల కమిషన్ను 2 ప్రత్యేక కమిషన్లుగా NCSC మరియు NCST అంటే నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్గా విభజించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా మనకి ఉమ్మడిగా ఉన్న కమిషన్ను విభజించి ఆర్టికల్ 338 కింద జాతీయ స్కెడ్యూల్డ్ కులాల కమిషన్ NCSCను మరియు కొత్తగా చేర్చిన ఆర్టికల్ 338 కింద మనకి జాతీయ స్కెడ్యూల్డ్ తెగల కమిషన్ NCSTను ఏర్పాటు చేశారు. ఈ విభజన మనకి ఫిబ్రవరి 19, 2004 నుండి మనకి అమలులోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ మరియు ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ను మరొక 10 సంవత్సరాల పాటు అంటే 2030 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 అంటే జనవరి 2020 నుండి అమలు. సో దీని ప్రకారం చట్టసభలలో అంటే లోక్సభ మరియు విధాన సభలలో ఎస్సీ మరియు ఎస్టీలకు ఉన్న రాజనీతిక రిజర్వేషన్లను 2030 జనవరి 25 వరకు పొడిగించడం జరిగింది. ఇదే సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లకు కేటాయించిన నామినేటెడ్ సీట్ల నిబంధనను పొడిగించకుండా ముగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పవర్స్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ NCSC జాతీయ స్కెడ్యూల్డ్ కులాల కమిషన్ యొక్క అధికారాలకు సంబంధించి మొదటి స్టేట్మెంట్. ఏదైనా విషయాన్ని విచారించేటప్పుడు లేదా ఫిర్యాదును విచారించేటప్పుడు కమిషన్ సివిల్ కోర్ట్ యొక్క అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. అండ్ రెండవది, స్కెడ్యూల్డ్ కులాలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధానపరమైన అంశాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కమిషన్ను సంప్రదించాల్సి ఉంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది మనకి కరెక్ట్? సరైన సమాధానం అయితే ఆప్షన్ డి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే, కరెక్ట్గా ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఆర్టికల్ 338/8 ప్రకారం ఎవరినైనా హాజరు కావాలని సమన్లు జారీ చేయడం, ఆధారాలను కోరడం, డాక్యుమెంట్లు సమర్పించమనడం వంటి విషయాలలో కమిషన్కు సివిల్ కోర్ట్ అధికారాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 338/9 ప్రకారం ఎస్సీ వర్గానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రధాన విధానపరమైన
నిర్ణయాలు అంటే మేజర్ పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అయితే ఈ కమిషన్ను సంప్రదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్డర్ scheduled caste 1950, a person belonging to a scheduled caste loses their SC status if they convert to which of the following religion? Important question. రాజ్యాంగ స్కెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు 1950 ప్రకారం స్కెడ్యూల్డ్ కులాలకి చెందిన ఒక వ్యక్తి ఈ క్రింది ఏ మతంలోకి మారితే వారి యొక్క ఎస్సీ హోదాను కోల్పోతారు? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3 and 4. క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతంలోకి మారినట్లయితే వారి యొక్క ఎస్సీ హోదాను కోల్పోవడం జరుగుతుంది. 1950 రాజ్యాంగ ఆర్డర్ ప్రకారం హిందూ మతానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు. సవరణల ద్వారా సిక్కు మతం 1956లో మరియు బౌద్ధ మతం 1990లో స్వీకరించిన వారికి కూడా ఎస్సీ హోదా పొందే వెసులుబాటు అయితే కల్పించారు. అయితే క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతాలలోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదానైతే కోల్పోతారు. వారిని ప్రస్తుత సంబంధిత రాష్ట్రాల్లో ఓబీసీ ఆర్ బీసీ జాబితాలో చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలలోని బలహీన వర్గాలు మరియు ముఖ్యంగా చూస్తే స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించే ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 సమాజంలోని బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ మరియు ఎస్టీల యొక్క విద్య ఆర్థిక ప్రయోజనాల పెంపుదలకు ప్రభుత్వం కృషి చేయాలని మరియు వారిని సామాజిక అన్యాయం అన్ని రకాల దోపిడీల నుండి రక్షించాలని నిర్దేశిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 45 మనకి బాల్య సంరక్షణ మరియు విద్యా హక్కుకు సంబంధించింది. అండ్ ఆర్టికల్ 38 అనేది ప్రజల యొక్క సంక్షేమం మరియు సామాజిక శ్రేయస్సు గురించి. ఆర్టికల్ 39A అనేది ఉచిత న్యాయ సహాయానికి సంబంధించింది. సో మనకి ఆర్టికల్ 44 అనేది దేనికి సంబంధించిందో తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్టికల్ 44. నెక్స్ట్ క్వశ్చన్, చేత్తో మలమూత్రాలను ఎత్తివేసే పద్ధతిని పూర్తిగా నిర్మూలించడానికి మరియు అటువంటి వారి పునరావాసం కోసం మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధ మరియు వారి యొక్క పునరావాస చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దే రీహాబిలిటేషన్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి 2013లో. మనకి అస్పృశ్యతకు మూల కారణంగా ఉన్న చేత్తో మలమూత్రాలను ఎత్తే దురాచారాన్ని అంతం చేయడానికి 2013లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 1993 నాటి పాత చట్టం కంటే కఠినమైంది. ఈ చట్టం మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధించడమే కాకుండా బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి మరియు పునరావాసం కల్పించడాన్ని తప్పనిసరి అయితే చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 335 of the Indian Constitution deals with which of the following aspects? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 335 ఈ క్రింది ఏ అంశానికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, క్లైమ్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ టు సర్వీసెస్ అండ్ పోస్ట్ వైల్ మెయింటైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో 335 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల క్లెయిమ్లను అంటే రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా చేసేటప్పుడు పరిపాలనా సామర్థ్యాన్ని ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది దెబ్బతీయకుండా సమతుల్యత పాటించాలని ఇది మనకి పేర్కొనడం జరుగుతుంది. మరియు 82వ రాజ్యాంగ సవరణ 2000 ద్వారా ఈ ఆర్టికల్కు ఒక మినహాయింపు చేర్చి ఎస్టీ ఆర్ ఎస్సీ అభ్యర్థులకు పరీక్షలలో కనీస మార్కుల తగ్గింపు క్వాలిఫైయింగ్ మార్క్స్ రిలాక్సేషన్ ఇచ్చి వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 సందర్భంలో సెక్షన్ 18A యొక్క ప్రాముఖ్యత ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇట్ క్లారిఫైస్ దట్ నో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నో యాంటిసిపేటరీ బెయిల్ షాల్ బి గ్రాంటెడ్ టు ద అక్యూజ్డ్. దీని అర్థం మనకి సుప్రీంకోర్టు ఒక వ్యక్తిపై ఎస్సీ ఆర్ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైనప్పుడు ఎటువంటి ప్రాథమిక
విచారణ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరం లేదు మరియు నిందితుడికి ముందస్తు బెయిల్ కూడా లభించదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన ఒక తీర్పు సుభాష్ కాశీనాథ్ కేసు ప్రభావాన్ని తొలగించడానికి పార్లమెంటు 2018లో సెక్షన్ 18A చట్టంలోకి అయితే చేర్చింది. ఇది నిందితుల యొక్క అరెస్టుకు ఉన్న అడ్డంకులను తొలగించి బాధితులకు త్వరితగతిన న్యాయం అయితే జరిగేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరంలో భర్తీ కాని రిజర్వ్డ్ పోస్టులు అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ తర్వాతి సంవత్సరాల్లో భర్తీ చేయడానికి వీలుగా క్యారీ ఫార్వర్డ్ రూల్ను ఆర్టికల్ 16(4)B ద్వారా చేర్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యారీ ఫార్వర్డ్ రూల్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా ఆర్టికల్ 16(4)Bని చేర్చడం జరిగింది. దీని ప్రకారం ఎస్సీ ఆర్ ఎస్టీలకు కేటాయించిన సీట్లు భర్తీ కాకపోతే వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీలుగా పరిగణించి వచ్చే సంవత్సరాల్లో భర్తీ అయితే చేయవచ్చు. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీలను భర్తీ చేసేటప్పుడు మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి అయితే వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది? నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSKFDC. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మనకి ఇది సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పనిచేసే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అయితే దీని ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ వ్యక్తులకు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి అంటే పావర్టీ లైన్కి కిందన ఉన్నవారికి వారి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రభుత్వ సహాయం పొందుతున్న లేదా పొందకపోయినా ఎస్సీ మరియు ఎస్టీలకు ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఆర్టికల్ 15(5)ని ఏ సవరణ ద్వారా చేర్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా ఆర్టికల్ 15(5)ని అయితే రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యా సంస్థలలో కూడా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ ప్రవేశాలకు కల్పించే అధికారం ప్రభుత్వానికైతే లభించింది. అయితే ఈ నిబంధన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం వర్తించడం జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్డ్ కులాలు కమిషన్ NCSC నిర్మాణం క్రమం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు 3 సభ్యులు అయితే ఉంటారు. రాష్ట్రపతి జారీ చేసిన నిబంధనల ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్లో ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు అంటే ఒక వైస్ చైర్మన్ మరియు 3 ఇతర సభ్యులైతే ఉంటారు. వీరిని రాష్ట్రపతి తన సంతకం మరియు ముద్రతో కూడిన వారెంట్ ద్వారా నియమించడం జరుగుతుంది. వీరి యొక్క పదవీ కాలం సాధారణంగా 3 years అయితే ఉంటుంది, 3 సంవత్సరాలు. ఇదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955. సో దీంట్లోని సెక్షన్ 3 మతపరమైన అసమర్థతలను అంటే రిలీజియస్ డిజబిలిటీస్ను అమలు చేసినందుకు శిక్షను విధిస్తుంది. దీని కిందకు వచ్చే అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రివెంటింగ్ అ పర్సన్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ ఆర్ ప్రేయింగ్ దేర్. అంటే మతపరమైన అంటరానితనం గురించి మాట్లాడుతుంది. ఏదైనా సరే బహిరంగ ప్రార్థనా స్థలం లేదా దేవాలయంలోకి ప్రవేశించకుండా ఎవరినైనా సరే అడ్డుకోవడం లేదా అక్కడ ప్రార్థనలు చేయకుండా ఆపడం అయితే ఈ సెక్షన్ కిందకి మనకి వస్తుంది. సెక్షన్ 4 అనేది సామాజిక ఆసక్తులకు అంటే బావులు, చెరువులు వాడకం వంటివి. మరియు సెక్షన్ 5 అనేది ఆసుపత్రులలో ప్రవేశం నిరాకరణకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243T కింద ఈ క్రింది ఏ సంస్థలలో షెడ్యూల్డ్ కులాలకు సీట్ల రిజర్వేషన్లను కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ మున్సిపాలిటీస్లో, పట్టణ స్థానిక సంస్థలు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 243T పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలలో ఎస్సీ మరియు ఎస్టీలకు
వారి యొక్క జనాభా ప్రాతిపదికన సీట్ల రిజర్వేషన్లు అయితే కనిపించడం జరుగుతుంది. గ్రామీణ పంచాయతీలలో రిజర్వేషన్ల గురించి మనకి ఆర్టికల్ 243D తెలియజేయడం జరుగుతుంది. ఇది మున్సిపాలిటీస్ది అండ్ ఇది వచ్చేసరికి మనకి గ్రామీణ పంచాయతీస్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన PMAJAY అనేది ఎస్సీల యొక్క సంక్షేమం కోసం ఉద్దేశించిన విలీన పథకం. క్రింది వాటిలో ఏ పథకం ఇందులో విలీనం కాలేదు? నాట్ మర్జ్డ్ ఇంటూ ది స్కీమ్ ఆఫ్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. సో ఈ పథకాన్ని 3 పాత పథకాలను విలీనం చేయడం ద్వారా రూపొందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు వారి యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి. పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ పథకం అనేది ఒక స్వతంత్ర పథకంగా కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. సో దీంట్లోని సెక్షన్ 14 ప్రకారం నేరాల వేగవంతమైన విచారణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టును అంటే స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసే లేదా నిర్దేశించే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో రాష్ట్ర ప్రభుత్వానికైతే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ విత్ ద కాన్కరెన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. సెక్షన్ 14 ప్రకారం బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపులతో ప్రతి జిల్లాకు కూడా ఒక సెషన్స్ కోర్ట్ ప్రత్యేక కోర్టుగా ప్రకటించాలి. అండ్ అదేవిధంగా ఈ కోర్టులు కేవలం ఎస్సీ మరియు ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులను మాత్రమే విచారించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338లో ఉన్న స్పెషల్ ఆఫీసర్ అనే పదం స్థానంలో జాతీయ స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల కమిషన్ను ఏర్పాటు చేస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990. ప్రారంభ రాజ్యాంగంలో ఆర్టికల్ 338 కింద ఎస్సీ లేదా ఎస్టీల యొక్క రక్షణ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ మాత్రమే ఉండడం జరిగేది. అయితే 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా ఈ ఏకసభ్య విధానాన్ని తీసివేసి బహుళ సభ్యులతో కూడిన జాతీయ స్కెడ్యూల్డ్ కులాలు మరియు స్కెడ్యూల్డ్ తెగల కమిషన్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లోని సెక్షన్ 15 ప్రకారం ఈ చట్టం కింద శిక్షార్హమైన ప్రతి నేరం ఏ విధంగా వర్గీకరించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కాగ్నిజబుల్ మరియు సంక్షిప్త విచారణ సమ్మరీ ట్రయల్ చేయదగినవి. కాగ్నిజబుల్ అండ్ సమ్మరీ ట్రయలబుల్. సో మనకి పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లోని సెక్షన్ 15 ప్రకారం ఈ చట్టం కింద జరిగే నేరాలన్నీ కూడా కాగ్నిజబుల్ నేరాలు, అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా ఉద్దేశపూర్వక జాప్యం లేకుండా కేసులను త్వరగా పరిష్కరించడానికి వీటిని సంక్షిప్త విచారణ సమ్మరీ ట్రయల్ ద్వారా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అయితే విచారిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఆర్టికల్ 16/4 వర్తించదని, కేవలం ప్రత్యక్ష నియామకాలకే వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల తదనంతరం 77వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 16(4)A తీసుకురావడానికి కారణమైన ప్రముఖ కేసు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది 1992 ఇందిరా సాహ్ని మండల్ కేసులో సుప్రీంకోర్టు అయితే చారిత్రాత్మక తీర్పునిస్తూ రిజర్వేషన్లు కేవలం ప్రాథమిక నియామకాలకి అంటే ఇనీషియల్ అపాయింట్మెంట్స్కి వర్తిస్తాయని, ప్రమోషన్లలో వర్తించవని స్పష్టమైతే చేసింది. ఈ తీర్పును అధిగమించి ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి పార్లమెంట్ 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 16(4)Aను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్కెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులకు బలవంతపు చాకిరి అంటే బెగార్ లేదా బానిసత్వానికి గురి కాకుండా రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 23.
సో మనకి ఇది అక్రమ ఆర్టికల్ 23 అనేది మానవ అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు ఫోర్స్డ్ లేబర్ని అయితే స్పష్టంగా నిషేధించడం జరిగింది. ఏది ఆర్టికల్ 23. చారిత్రకంగా ఎస్సీ వర్గాలు వారు ఎదుర్కొన్న అత్యంత దారుణమైన వెట్టి చాకిరీ నిరోధానికి ఈ ప్రాథమిక హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ రక్షణగా అయితే పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 24 అనేది బాలల శ్రమ నిషేధానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ మరియు ఎస్టీల యొక్క అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 10 ప్రకారం నేరం చేసే అవకాశం ఉన్న వ్యక్తిని ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి గరిష్టంగా ఎంతకాలం బహిష్కరించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంటుంది. ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి 2 సంవత్సరాలు 2 years. రిమూవల్ ఆఫ్ పర్సన్ లైక్లీ టు కమిట్ అఫెన్స్. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా వ్యక్తి షెడ్యూల్డ్ ఏరియా లేదా ఎస్సీ ఎస్టీలు నివసించే నిర్దిష్ట ప్రాంతంలో నేరానికి పాల్పడే అవకాశం ఉందని భావించినట్లయితే ప్రత్యేక కోర్టు ఆ వ్యక్తిని సదరు ప్రాంతం నుండి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు నిష్క్రమించాలని అంటే బహిష్కరణ చేయాలని ఉత్తర్వులు జారీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ మరియు ఎస్టీలకు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ పరిణామ సీనియారిటీ వర్తింపజేస్తూ రాజ్యాంగ భద్రత కల్పించిన సవరణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 85th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన ప్రస్తుతం PMAJAY భాగం కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేయడానికి ఆ గ్రామంలో ఉండాల్సిన కనీస ఎస్సీ జనాభా శాతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 50% అయితే ఉండడం జరగాలి. సో దీని కింద అభివృద్ధి చేయడానికి ఎంచుకునే గ్రామంలో కనీసం 50% మంది ఎస్సీ జనాభాలు ఉండాలి. అటువంటి గ్రామాలలో మౌలిక సదుపాయాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించి వాటిని ఆదర్శ విలేజెస్ అంటే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం ఏదైనా రాష్ట్ర విధానసభలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించే సీట్ల రిజర్వేషన్ దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా యొక్క నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ మరియు ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 17 ప్రకారం ఒక ప్రాంతాన్ని అత్యాచారిత ప్రాంతం అట్రాసిటీ ప్రోన్ ఏరియాగా ప్రకటించే అధికారం ఏ అధికారికి ఉంటుంది. ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. సెక్షన్ 17 ప్రకారం సమాచారం లేదా నివేదిక ఆధారంగా ఒక ప్రాంతంలో ఎస్సీ ఆర్ ఎస్టీలపై అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని భావించినట్లయితే సదరు ప్రాంతాన్ని అత్యాచారిత ప్రాంతంగా ప్రకటించి అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ లేదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955లోని సెక్షన్ 18 ప్రకారం ఈ చట్టం నిబంధనలకు అమలు చేయడానికి నిబంధనలు అంటే రూల్స్ రూపకల్పన చేసే అధికారం ఎవరికి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సివిల్ సర్వీసుల ప్రమోషన్లలో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు పరీక్షల్లో కనీసం అర్హత మార్కులు సడలింపు అంటే రిలాక్సేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కల్పించేలా ఆర్టికల్ 335కు మినహాయింపు నిబంధనను చేర్చిన రాజ్యాంగ సవరణ చట్టం. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ బి 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లోని సెక్షన్ 15A ప్రకారం ఈ చట్టం అమలు కోసం తమ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో వార్షిక నివేదికను సమర్పించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఆర్ ఎస్టీ అత్యాచారాల నిరోధక నిబంధనలు 1995 ప్రకారం ప్రత్యేక కోర్టు కోసం ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడానికి నిర్ణీత ప్రక్రియలో ఎలాంటి ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అడ్వకేట్ విత్ అట్లీస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కనీసం 7 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న
అడ్వకేట్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338(5) ప్రకారం క్రింది వాటిలో ఏది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఎన్సిఎస్సి యొక్క విధులు లేదా బాధ్యతలలో భాగం కావు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టు ప్రాసిక్యూట్ అండ్ పనిష్ అఫెండర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్స్ అగైనెస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అనేది ఒక విచారణ మరియు సిఫార్సు చేసే సంస్థ, ఇన్వెస్టిగేటివ్ అండ్ అడ్వైజరీ బాడీ మాత్రమే. నేరస్తులను శిక్షించే అంటే పనిష్ ఆర్ ప్రాసిక్యూట్ లేదా జైలు శిక్ష విధించే అధికారం కమిషన్కి అయితే లేదు. ఆ అధికారం కేవలం న్యాయస్థానాలకు, కోర్ట్స్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ మరియు ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనల ప్రకారం ఈ చట్టం కింద నమోదు చేసిన నేరాలను దర్యాప్తు చేయడానికి ఏ హోదా కలిగిన రక్షక అధికారికి, పోలీస్ ఆఫీసర్ అధికారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్టీల కోసం ఆర్టికల్ 338(a) రూపంలో ప్రత్యేక కమిషన్ ఏర్పడడం జరిగింది. అయితే దీనికి ముందు ఎస్సీ మరియు ఎస్టీలు రెండు ఉమ్మడిగా ఏ ఆర్టికల్ పరిధిలో ఉండేవి? ఇంపార్టెంట్, దీని గురించి మనం ఆల్రెడీ పైన క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 338. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లోని సెక్షన్ 12 ప్రకారం ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తికి వ్యతిరేకంగా నేరం జరిగినప్పుడు న్యాయస్థానం ఆ నేరం ఏ కారణంతో జరిగిందని ప్రాథమికంగా భావిస్తుంది? ప్రెజంప్షన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, అన్టచబిలిటీ, అస్పృశ్యత, అంటరానితనం. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక పాత ఎస్సీ/ఎస్టీ. సో దీని కింద ప్రభుత్వాలు అనుసరించే తప్పనిసరి ఆర్థిక సూత్రం ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ప్రణాళిక బడ్జెట్ నుండి కనీసం ఎస్సీ జనాభా నిష్పత్తికి సమానంగా నిధులను కేటాయించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ మరియు ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 21 ప్రకారం ఈ చట్ట నిబంధనలు ప్రభావవంతంగా అమలయ్యేలా చూసే బాధ్యత ప్రాథమికంగా ఎవరిపై ఉంటుంది? ఇంపార్టెంట్, ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.